ఆహో, నచ్చినాయా నీకు? నచ్చింది. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూ న్యాచురల్ బై పిఆర్. నేను మీ ప్రజ్ఞత. ఈరోజు కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. ఈ టొమాటోలు పచ్చిమిరపకాయలేమో నేను టొమాటో చట్నీ కోసం అని చెప్పేసి తీసుకున్నాను. ఈ వడలలో తినడం కోసం అని చెప్పేసి టమాటో చట్నీ చేద్దామని చెప్పి పక్కన పెట్టాను అనమాట. ఫస్ట్ మనం దీనికి కావాల్సింది ఏంటంటే అటుకులు అండి. నేను 2 కప్ తీసుకున్నాను అనమాట. 2 కప్ అటుకులు తీసుకొని ఒక 2 టైమ్స్ క్లీన్ చేసుకున్నాను. మంచిగా వాటర్ తోటి 2 టైమ్స్ క్లీన్ చేసుకోవాలి. చూడండి, నీట్గా క్లీన్ చేసుకోవాలి. మనము ఈ అటుకులలో టమాటా చట్నీ అనే కాదండి, పల్లీల చట్నీ కూడా బాగానే ఉంటుంది. నేను టమాటా చట్నీ చేస్తే లంచ్ కూడా పనికొస్తా అని చెప్పేసి చేశానమాట. టమాటా చట్నీ అందరికి తెలిసిన విషయంగా రెసిపీ పెద్ద అవసరం లేదు. టమాటా చట్నీ, పల్లీల చట్నీ మీకు ఏది వీలుంటే అది చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను అటుకుల్ని 2 టైమ్స్ క్లీన్ చేసి మళ్ళీ కొన్ని వాటర్ పోసి నానబెడుతున్నాను అనమాట. ఒక హాఫ్ అన్ అవర్ నానబెడుతున్నాను. హాఫ్ అన్ అవర్ తర్వాత ఇట్లా సాఫ్ట్ అయిపోతాయి అనమాట. ఎందుకంటే మనం మంచిగా ఇట్లా పిండి లెక్క చేసుకోవడం కోసం అని చెప్పేసి ఇట్లా మంచిగా పిసకాలండి. పిండి పిసకాలి. ఇట్లా మీకు ఇట్లా పిసకడం కష్టంగా అనిపించినట్లయితే మిక్సీకి జస్ట్ ఇట్లేసి ఇట్లా తీసినా పర్లేదు, మరీ మెత్తగా కాకుండా మంచిగా చూడండి. చేతితోనే మ్యాక్సిమం నలిగిపోతుంది అనమాట. చేతితోనే మంచిగా పిసికేసుకోవచ్చు. ఇది చాలా అంటే చాలా ఈజీ రెసిపీ అండి. ఇంట్లో మీకు దోశ పిండి కానీ ఇడ్లీ పిండి కానీ లేనప్పుడు అప్పటికప్పుడు చేయాలనుకున్నట్లయితే ఇది చాలా అంటే మంచిగా వస్తుందన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఎలా ఉంటుందంటే పైన మంచి క్రిస్పీ ఉంటుంది, లోపల సాఫ్ట్ ఉంటుందన్నమాట. మీరు ఒక్కసారి తింటే మీకే అర్థమైపోతుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి, దీన్ని పిండి చేసుకోవడం కూడా చాలా ఈజీ. అంటే మెత్తగా చేతితోనే అయిపోతుంది. మీకు ఒకవేళ చేతితోని కష్టం అనిపించినట్లయితే మిక్సీ కూడా యూజ్ చేసుకోవచ్చు. మిక్సీ అవసరం ఉండదు బేసిక్గా. నేనైతే మొత్తం చేతితోనే అంటున్నాను. చూడండి, అలాగే మీకు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఇది ఒకసారి ట్రై చేయండి, మీకు కంపల్సరీ నచ్చుతుంది. దీనికి మనకు పెద్ద ఏం అవసరం ఉండదండి. అటుకులు జస్ట్ ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలన్నమాట. పెద్ద ఏం అవసరం ఉండదు. ఇక్కడైతే నా పిండి మొత్తం నేను మంచిగా స్మాష్ చేసేసుకున్నాను. ఇది వచ్చేసి చాలా క్విక్ రెసిపీ అండి. పెద్ద టైం ఏం తీసుకోదు. అటుకుల్లో ఒక అర్ధగంట నానబెట్టుకున్నాం అంటే ఆ తర్వాత తొందర వేసేసుకోవచ్చు అనమాట. పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు దీనికి. మంచిగా ఇట్లా అటుకుల పిండి లెక్క చేసుకోవాలన్నమాట. మంచిగా స్మాష్ అంటే మనకి వడ చేసుకోవడానికి కావాలి కదా, అట్లా ముద్ద లెక్క అయ్యేలాగా మంచిగా పిండి విసుకాలండి. చూడండి, ఇక్కడ ఇలా చేతితోనే పిసికేసేయచ్చు. ఈజీగా నలిగిపోతుంది. ఎందుకంటే మనం అర్ధగంట నానబెట్టాం కదా, సో ఈజీగా నలిగిపోతుంది అనమాట. దీనికి పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు. మంచిగా ఒక చేతికి అందే లెక్క ఇట్లా చేతికి అందే లెక్క చేసుకోవాలన్నమాట. చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు దీంట్లోకి ఏమేమి కావాలంటే నేను ఒక 4 పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని పెట్టుకున్నాను, అవి యాడ్ చేశాను. కొంచెం జీలకర్ర యాడ్ చేశాను. అలాగే ఒక కప్పు ఆనియన్ అండ్ కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేశాను అనమాట. ఇక్కడైతే ఒకటే ఆనియన్ కట్ చేశాను. తర్వాత వీటన్నిటిని మంచిగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకోవడానికి మనము వాటర్ వాడకూడదు, పెరుగుతో మిక్స్ చేసుకోవాలి. అలాగే తగినంత ఉప్పు ఒకసారి టేస్ట్ చూసుకొని, ఉప్పు సరిపోయిందా లేదా టేస్ట్ చూసుకొని మిక్స్ చేసుకోవాలన్నమాట. పచ్చిమిరపకాయలు అంత కారం మీకు టేస్ట్కి ఎంత కావాలో అంత చూసుకొని మిక్స్ చేసుకోండి. మీ కారం ఎంత తింటారో అంత మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ మిక్సింగ్కి మాత్రం కర్డ్ని యూజ్ చేయండి. కర్డ్ని యూజ్ చేసినట్టయితే మంచిగా సాఫ్ట్ ఉంటాయి అన్నమాట. తర్వాత ఇందులో కొంచెం ఇంకా శనగపిండి యూజ్ చేయాలండి. శనగపిండి యూజ్ చేసినట్లయితే మనము ఇట్లా బేస్ వస్తాం, అంటే వడ చేసుకోవడానికి మంచిగా ఉంటుంది, ఇట్లా ఇరిగిపోకుండా ఉంటుంది అనమాట. శనగపిండి యూజ్ చేయొచ్చు. మీకు దగ్గర బియ్యం పిండి కూడా బియ్యం పిండి కూడా యూజ్ చేసుకోవచ్చు. మీకు నచ్చింది ఏదైనా యూజ్ చేసుకోవచ్చు అనమాట. వీటన్నిటిని మంచిగా మిక్స్ చేసుకోవాలండి. అంటే మనకి ఇట్లా రౌండ్గా అయ్యేలాగా పిండి మంచిగా కలుపుకోవాలన్నమాట. మనం వడలు చేసుకోవడానికి ఈజీగా ఉండేలాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇవన్నీ మిక్స్ చేసుకున్నాక నేను కొంచెం శనగపిండి కూడా యాడ్ చేస్తున్నాను ఇందులో. చూడండి, అంటే మీకు కన్సిస్టెన్సీ వచ్చేలాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. మనం వడలు వేయాలంటే ఎంత కన్సిస్టెన్సీ రావాలో అంత కన్సిస్టెన్సీ వచ్చేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలండి. చూడండి, ఇక్కడైతే నేను మిక్స్ చేసుకుంటున్నాను. అంటే మనకు వస్తుందో రాదో ఒకసారి టెస్ట్ చేస్తున్నాను అనమాట దీంతో. ఇంకా శనగపిండి ఇంకొంచెం యాడ్ చేశాను. శనగపిండి అంటే కొంచెం తక్కువ పడింది, అందుకని చెప్పి శనగపిండి ఇంకొంచెం యాడ్ చేసి మళ్ళీ మిక్స్ చేస్తున్నాను అనమాట. తర్వాత ఆయిల్ కడాయి పెట్టుకొని మీకు ఎంత ఆయిల్ కావాలో అంత పోసుకోండి. నేనైతే కొంచెమే ఆయిల్ యూజ్ చేశాను, ఎందుకంటే ఒక రెండు వడలు వేద్దామని చెప్పేసి యూజ్ చేశాను అనమాట. ఎందుకంటే మళ్ళీ వేడి అయిపోయిన ఆయిల్ పెద్ద యూజ్ చేయము, అట్లా
మళ్ళీ మళ్ళీ యూజ్ చేసిన హెల్త్కి మంచి కాదు హీట్ చేసిన ఆయిల్ని, అందుకని చెప్పేసి తక్కువ యూజ్ చేసుకుంటే సరిపోతుంది కదా, రెండు వడలు వేద్దామని చెప్పేసి నేను మామూలుగా ఆయిల్ వేసాను. చేతిపైన కొంచెం ఆయిల్ రుద్దుకొని వడలు వచ్చేలాగా చేసుకోవాలి. ఇట్లా నీట్గా ఫస్ట్ మనకి ఇట్లా రౌండ్ చేసి ఇట్లా తెలుసు అందరికీ వడలు ఎట్లా చేయాలో అట్లా చేసుకోవాలి. నీట్గా వచ్చేలాగా మధ్యలో రౌండ్ పెట్టాలి. మీకు రౌండ్ పెట్టడం కష్టం అనిపిస్తే పెట్టకపోయినా పర్లేదు, బట్ రౌండ్ పెడితే ఏంటంటే అది ఈజీగా ఫ్రై అవుతుంది అనమాట, మంచిగా కాలుతుంది లోపల కూడా. అండ్ మీకు ఫ్లేమ్ వచ్చేసి మీడియం ఫ్లేమ్ ఉండాలి, ఎందుకంటే హై ఫ్లేమ్ పెట్టామనుకోండి పైన కాలుతుంది, లోపల అంతా అట్లనే మెత్తగా పిండి ఉంటుంది అనమాట. ఎప్పుడైనా మీడియం ఫ్లేమ్లో వేసినట్లయితే మంచిగా లోపల బయట అంతా కాలుతుంది. ఇక్కడైతే నేను ఇట్లా వడలు చేసుకొని ఆయిల్లో వేస్తున్నాను. డీప్ ఫ్రై చేయాలండి. వేయంగానే మీరు తిరలమల్ల చేయొద్దన్నమాట, ఎందుకంటే అట్లా చేసినట్లయితే అది మొత్తం ఇచ్చుకపోతుంది, అప్పుడు ఆయిల్ అంతా ఖరాబ్ అయిపోతుంది అనమాట. కొంచెం సేపు అది ఫ్రై అవ్వనివ్వాలి. ఫ్రై అయిన తర్వాత మంచిగా నెమ్మదిగా రివర్స్ చేయాలన్నమాట. వేయంగానే కొంచెం సేపటికి మీరు చేశారనుకోండి ఆ ఆయిల్ అంతా ఖరాబ్ అయ్యి ఆ ఇంట్లో మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది అనమాట. అందుకని చెప్పేసి కొంచెం సేపు ఆయిల్లో ఉంచిన తర్వాతనే మనము ఉల్టా చేయాలన్నమాట. ఇక్కడైతే నేను ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేస్తున్నాను చూడండి. ఎంబడే చేయొద్దనమాట, కొంచెం సేపు అయిన తర్వాత మనము ఉల్టా చేయాలి. ముందే మీరు టేస్ట్ చూసుకోండి, ఎందుకంటే ఉప్పు కారం సరిపోయినాయో చూసుకున్న తర్వాత వడలు చేసి ఆయిల్లో వేయండి. అంతే, మామూలు మనం వడలు ఎలా చేస్తామో అలానే అండి, పెద్ద ప్రాసెస్ ఏం లేదు. మన జస్ట్ దీనికి కావాల్సింది అటుకులు అండ్ ఇంట్లో వాడే పచ్చిమిరపకాయలు ఇవన్నీ అనమాట. బయట నుంచి మనం ఏం తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. అప్పటికప్పుడు ఈజీగా క్విక్గా అయిపోతుంది అండి ఈ రెసిపీ. చాలా టేస్టీగా కూడా ఉంటుంది, మంచి సాఫ్ట్గా ఉంటుంది అనమాట. తింటే మీకే అర్థమైపోతుంది. మీ అందరికీ కంపల్సరీ నచ్చుతుంది ఇది, ఒకసారి ట్రై చేయండి. పెద్ద పని ఏమి ఉండదు దీనికి మనం టమాటా చట్నీ ఆర్ పల్లీ చట్నీ దీంతోనైనా మనం సర్వ్ చేసుకోవచ్చు అనమాట. నేనైతే టమాటా చట్నీ చేశాను ఇక్కడ. అంతే అండి, మన వేడి అటుకుల వడలు అయితే తయారైపోయాయండి. దీన్ని మంచి మనం చట్నీతో సర్వ్ చేసుకొని తినొచ్చు. ఐ హోప్ మీకు ఈ వీడియో యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుందన్నమాట. సో లేటెస్ట్ వీడియోస్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఓకేనా, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంతేనండి, జస్ట్ చాలా ఈజీ. మీరు కూడా ట్రై చేసి కింద కమెంట్స్లో చెప్పండి మీకు ఎలా వచ్చిందని చెప్పేసి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఎట్లున్నాయి ఎట్లున్నాయి బాగున్నాయి. అప్పలు నచ్చినాయి నీకు వడలు? ఎట్లున్నాయి? ఎమ్మి ఉన్నాయా? బాగున్నాయా? ఎట్లున్నాయి? సూపర్. చూపి. ఆహో, నచ్చినాయా నీకు?